పప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు వడలు. పెసరపప్పు ఇట్లా కొంచెం తీసి పక్కకు పెట్టాలి. ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని అది మిక్సీ పట్టుకున్న దాంట్లో దీన్ని కలిపేయాలి. పళ్ళు కింద పడితే కమ్మగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డలు ఇవన్నీ వేసుకోవాలి. జీలకర్ర వేయకుండా కానీ ధనియాలు వేసి ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. నా దగ్గర ధనియాలు లేవు, అందుకోసమే జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, సాల్ట్ ఇవన్నీ ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. ఇది పొడి అయినాక ఇది పక్కన తీసేసుకొని అప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. గుర్తుకుంది కదా నేను చెప్పింది. కొంచెం అయితే పప్పు తీసేయాలి. కొంచెం పప్పు, ఈ పప్పు పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం మిక్సీ పట్టాలి. అది కూడా ఇది మొత్తం మంచిగా మెత్తగా కాదు, కచ్చపెక్కలాగా పట్టాలి. కొంచెం